న్యూస్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్. ఈరోజు నేను దొనకొండ మండలం స్వర్ణోత్సవ సందర్భంగా ఎన్నికల అధికారిగా వచ్చేసి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాల సందర్భంగా సంవత్సరం కాలం పాటుగా ఉద్యమము వినూత్న రీతిలో సంబరాలు నిర్వహిస్తా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు దొనకొండలో కౌన్సిల్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కొత్త కమిటీలో అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా అంజిబాబు నాయక్, ట్రెజరర్గా ఈర్ల రోసయ్య, అలాగనే గౌరవ అధ్యక్షులుగా కటార వెంకటేశ్వర్లు ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కమిటీ బాగా పనిచేస్తుందని, అలాగనే ప్రభుత్వం మాకేమైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్తించాలని, బకాయిల్ని వెంటనే చెల్లించాలని, 117 జీవోను రద్దు చేయాలని, పిఆర్సీ కమిటీని మళ్ళా ఏర్పాటు చేసి త్వరలో పిఆర్సీ కానీ లేదా ఐఆర్ కానీ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ధన్యవాదాలు సార్. ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అలుపెరగని పోరాటం చేయడం నా అలవాటు. అయితే నేను మన దొనకొండ మండలంలో నాలాగా కష్టపడే తత్వము చూసిన ఒకే ఒక వ్యక్తి వెంకటేశ్వర సార్, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ రోసయ్య చెయ్యడు అని కాదు, రోసయ్యకి ఈ బండలు పడడానికి మెయిన్ కారణం అన్ని బాధ్యతలు రోసయ్య నెత్తిన పడ్డాం. నా కేటాయించినందుకు నా శ్రేయోభిలాషులకి, పెద్దలకి, నాయకులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా ఈ కేటాయించినటువంటి ఈ పదవిని నేను వరసా వచ్చా నుంచి తప్పకుండా ఎటువంటి రాగద్వేషాలకు కాకుండా నిజాయితీగా, నీతిగా, ధైర్యంగా పనిచేస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. నాకు తోచిన వరకు, చేపలేని వరకు మీ అందరి సహాయ సహకారాలతో నేను ముందుకు సాగుతానని, ప్రతి ఒక్కళ్ళు నాకు ఈరోజైతే ఎంత ముందుకు రావడానికి మీరందరూ ఎలా సహకరించి నా పేరు ప్రపోజ్ చేశారు, రేపటి నుంచి కూడా మర్చిపోకుండా ఐకోపాధ్యాయ నిబంధనలకు, పాలసీకి కట్టుబడి ఉండి అవినీతికి వ్యతిరేకంగా రాజీ లేని కృషి చేస్తూ సదా ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యాభివృద్ధికి పనిచేయచ్చు త్యాగబుద్ధితో నడుచుకోగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. UTF 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 వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ UTF జిందాబాద్, జిందాబాద్ UTF జిందాబాద్. అది చాలా నీట్గా సాల్వ్ చేశారు. మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మేము ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేదు. వీళ్ళందరూ మాకు చాలా ఫ్రెండ్స్. ఏ విషయంలో కూడా మనం మాకు ఫోన్ చేస్తున్నాం, మేము వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. ఏది ఏమైనా కూడా అమిత్ సార్ కూడా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ఏది ఏమైనా ఈరోజు మమ్మల్ని నేను 80 నా సర్వీస్ నుండి సభ్యత్వంగా కొనసాగుతూ కొన్ని కారణాల వల్ల కొంచెం లెఫ్ట్ అయినా లాస్ట్కి మళ్ళా యూటీఎఫ్లో దాదాపు నా మాలో మొట్టమొదటిగా యూనియన్ బిల్డింగ్ కట్టింది దొనకొండ. నాకు తెలుసు కోటెడ్ సార్ అనే పేరు ఒకటి బలంగా వినపడేది. ఆయన అందరూ కట్టించారని. ఇంకా ఎవరో బసిరెడ్డి సార్ అని అప్పుడు పేరు వింటా ఉండేవాళ్ళం మేము. వెంకటరెడ్డి సారు వాళ్ళందరితోటి, అంగాంజనేయులు సార్ వాళ్ళందరూ. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.